సో ఫైనలీ ఆఫ్టర్ ఆల్ ద షాపింగ్, ప్యాకింగ్, ఫోల్డింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ అంటే ఫుడ్ ప్యాకింగ్ అన్నీ అయిన తర్వాత లగేజ్ ప్యాకింగ్ దగ్గరికి వచ్చేసాము. ట్రాలీలో పెట్టేసి వెయిట్ చెకింగ్ చేసుకోవడం ఒక్కటి ఉంది. ముందుగా అయితే నేను అన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను, చూపించేస్తాను ఈ వీడియోలో. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫుడ్ అది ఎక్కడ ప్యాక్ చేయించుకున్నాను, ఏమేమి షాప్ చేయాలి, చిన్న ఫోల్డింగ్స్తో క్లోత్స్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ నేను వీడియోస్ చేసి పెట్టాను. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఫ్రెండ్స్. సో ఈ వీడియో మాత్రం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్స్ ఎవరెవరు చేస్తారో వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది. నేను మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ద మోస్ట్ సింప్లిఫైడ్ వేలో చెప్తాను మీకు ఈ వీడియోలో. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ట్రాలీస్లో లగేజ్ ఏమేమి అరేంజ్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రాలీలో ఈ ట్రాలీస్ లింక్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మాకు ఆఫర్ ప్రైస్లో దొరికిన ఈ త్రీ ట్రాలీస్ కూడా సజెస్ట్ చేస్తా డెఫినెట్గా ఈ ట్రాలీస్. సో ఇక్కడ ఏమేమి ప్యాక్ చేసుకోవాలో అన్నీ నేనైతే ఒక దగ్గర అరేంజ్ చేసేసాను అనమాట. బట్టలు కానీ, ఫుడ్ కానీ, యుటెన్సిల్స్ కానీ అన్నీ ఒక దగ్గర పెట్టేసా. ఫస్ట్గా అయితే నేను పెద్ద ట్రాలీలోకి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మాకు వెయిట్ లిమిట్ వచ్చేసి 23+23 అండి. 46 కేజెస్ బ్యాగ్ ఇన్ లగేజ్ ప్యాక్ చేయాలి. సో నేను ఏమనుకుంటున్నానంటే పెద్ద ట్రాలీలోని ఫస్ట్ యుటెన్సిల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్, యుటెన్సిల్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ నేను బెడ్షీట్స్ ఎందుకు వేస్తున్నానంటే యుటెన్సిల్స్ వల్ల ట్రాలీ మూవ్ చేసేటప్పుడు సౌండ్ రాకుండా ఉండాలని చెప్పి క్లోత్స్ పెట్టి క్లోత్స్ మధ్యలో యుటెన్సిల్స్ అండ్ అలానే ఫుడ్ ఐటమ్స్ పెడదామనేసి ఇట్లా బెడ్షీట్స్ వేస్తున్నాను అనమాట. అండ్ ఈ 3 పీస్ సెట్ అండి. ఇక్కడ నేను చూపించే పాన్, టీ పాట్, కడాయి విత్ లిడ్ వచ్చింది. ఈ 3 కూడా నేను బెర్నర్ కంపెనీ తీసుకున్నాను. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గో ఫర్ ఇట్. క్వాలిటీ అంత బాగుంది. ఇండక్షన్ బేస్ అనమాట ఇది. యూజువల్లీ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో మనకి స్టవ్స్ అంటే స్టవ్ ఉంటుందా లేకపోతే ఇండక్షన్ బేస్డ్ ఉంటుందా మనకి తెలియదు కాబట్టి ఇండక్షన్ బేస్డ్ పంపించేస్తే అది స్టవ్ పైన అయినా కుక్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇండక్షన్ బేస్ మీద కూడా మనం కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఎప్పుడైనా గిన్నెలు పంపించేటప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయే పంపించండి. లైట్ క్వాలిటీ ఆర్ లైట్ వెయిట్ తగ్గుతుంది కదా అని చెప్పి లైట్ వెయిట్ క్వాలిటీ పంపిస్తే అది మీకు ఇండక్షన్ స్టవ్ వస్తే దానిపైన కుకింగ్కి అస్సలు యూజ్ అవ్వదు. ఇక్కడ నేను తనకి కుకింగ్‌కి యూజ్ అయ్యే ఫుడ్ ఐటెమ్స్ తీసుకున్నాను. మసాలా ప్యాకెట్స్, తర్వాత ఆవాలు, జీలకర్ర, సాంబార్ పొడిస్ ఇట్లాంటివి తీసుకున్నాను. సో ఇవేం చేస్తానంటే గిన్నె బోర్లించేటప్పుడు కింద స్పేస్ ఉంటుంది కదా లోపల, ఆ స్పేస్ ఖాళీగా వదిలేయడం ఎందుకు అని చెప్పేసి ఇట్లా ప్యాకెట్స్ పెట్టేస్తున్నాను. సో దట్ స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుంది. ఆ తర్వాత గిన్నెలు కూడా కదలకుండా కొంచెం ఒబ్బిడిగా ఉంటాయని చెప్పి అలా పెట్టాను. తర్వాత వెళ్ళగానే కొంచెం తనకి ఫుడ్ ఇబ్బంది అవ్వకూడదని చెప్పి 6 మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను. చెప్పాను కదా నేను యూజువల్లీ జంక్ గానీ ఇట్లా ప్రిజర్వేటివ్ ఫుడ్స్ పెద్దగా ప్రిఫర్ చేయను. బట్ ఇప్పుడేంటంటే తనకి అక్కడికి వెళ్ళగానే థింగ్స్ సెటిల్ అయ్యే వరకు అయినా ఇవన్నీ ఉండాలి కాబట్టి నేను అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్న బ్యాగ్ అయితే 9 పీస్ సెట్ అండి. ఈ బ్యాగ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చాలా అంటే చాలా బాగున్నాయి. లైక్ మెడిసిన్స్ పెట్టుకోవటానికి, మేకప్ ఐటెమ్స్ పెట్టుకోవటానికి, ఇలా గ్రోసరీ ఐటెమ్స్ పెట్టుకోవటానికి అన్నీ ఒక చోట ఆర్గనైజ్ చేసేసి ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. తను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకొని అలా బ్యాగ్స్ పరంగా పెట్టుకోవటానికి తనకి కూడా బావుంటుంది. సో ఒక దాంట్లో అయితే ఫుడ్ ఐటెమ్స్, మసాలా దినుసులు వేసుకోవటానికి చిన్న ప్లాస్టిక్ బౌల్స్ తీసుకున్నాను. అవి పెట్టాను. వేరే దాంట్లో ఏమో బాతింగ్ ఎసెన్షియల్స్ పెడుతున్నాను. బాత్ రిలేటెడ్ అండ్ ఫేస్ క్రీమ్స్ ఇట్లాంటియన్నీ ఇలా వేరే బ్యాగ్‌లో పెడుతున్నా. ఒక్కొక్క సైజులో వచ్చినాయండి 9 బ్యాగ్స్ సెట్ కూడా. అన్ని రకాలుగా కూడా చాలా యూజ్ అవుతుంది. క్వాలిటీ కూడా బావుంది. ఖచ్చితంగా అబ్రాడ్ ట్రావెల్ చేసేవాళ్ళు మీకు ఆర్గనైజ్డ్‌గా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ గో ఫర్ ఇట్ అండి. ఖచ్చితంగా తీసుకోండి. తర్వాత ఇంకా కొంచెం స్పేస్ ఉందని స్పూన్స్, ఫోర్క్స్, తర్వాత టీ స్ట్రైనర్, గరిట అవన్నీ కూడా పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను
ఎయిర్ టైట్ క్లిప్స్ తీసుకున్నాను. ఎందుకంటే అన్నీ జార్స్, డబ్బాలు ఇక్కడి నుంచి పంపిస్తే వెయిట్ ఎక్కువవుతుంది. ఇంకా అక్కడ కూడా కొంచెం అన్నీ కొనుక్కోటానికి తనకి టైం పడుతుంది కాబట్టి ప్యాకెట్స్ పరంగా తీసినా గాలి పట్టేయకుండా ఉండటానికి ఇక్కడ ఎయిర్ టైట్ క్లిప్స్ తీసుకున్నాను. సో దట్ ప్యాకెట్ కట్ చేసుకున్నా కానీ ఎయిర్ టైట్ క్లిప్స్‌తో క్లోజ్ చేసేయొచ్చు. లోపలికి ఏం ఎళ్ళకుండా ఉంటాయి. ఆ తర్వాత నేను ఒక కుక్కర్ 3 లీటర్స్ కుక్కరు, టిఫిన్ ప్లేటు, నార్మల్ ప్లేటు, తర్వాత టీ గ్లాసు, నార్మల్ గ్లాసు, దోస వేసుకునే పాన్, ఇయన్నీ కూడా పెడుతున్నాను. అంటే బేసిక్ తను కుకింగ్‌కి యూజ్ అయ్యే ప్రతీది కూడా నేను పెడుతున్నాను. దోస వేసుకునే గరిట, రైస్ తీసుకునే గరిట, తర్వాత కర్రీ తీసుకునే గరిట, ఆ రకంగా అయితే నేను వన్ సైడ్ ఆఫ్ ద ట్రాలీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను. అండ్ హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా! హ్యాండ్ టవల్స్, బెడ్‌షీట్ కవర్స్‌తో అన్నీ కప్పుకున్నాను. సో దట్ నాకు అక్కడ గిన్నెలు కదలకుండా, సౌండ్ రాకుండా కుదురుగా ఉంటాయని చెప్పేసి. ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాలీ ఏంటంటే జిప్ వస్తది. ఆ జిప్ రిమూవ్ చేసి ఇక్కడ నేనేంటంటే మొత్తం ఫుడ్ ఐటెమ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. ఫుడ్ ఐటెమ్స్ నేనేమేం ప్యాక్ చేశాననేది ఒక వీడియో చేశాను. అది కూడా లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఒకసారి చూడండి. సో దట్ మీకొక ఐడియా వస్తది. అండ్ ఏదైనా గానీ ఫుడ్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్. మీ చాయిస్‌ని బట్టి మీరేం తింటారనేది దాని బేసిస్ మీరు తీసుకెళ్ళొచ్చు. నేనైతే ఎలా పెట్టాననేది ఆ వీడియోలో చూపిస్తాను. కొంచెం ప్రిజర్వ్డ్ ఉండేలాగానే. ఆ తర్వాత ఇంకా ఆ రకంగా అయితే మెయిన్ ట్రాలీ ఆర్గనైజ్ చేసేసాం. ప్యాకింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇది వెయిట్ చూసుకుంటున్నాము. లైక్ ఎంత వెయిట్ వస్తుంది ఏంటి అనేది. సో, వెయిట్ చెకింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే చెకింగ్ చేసుకోకుండా అట్లా ఎయిర్‌పోర్ట్‌కెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమైనా ఇష్యూ అయితే ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి. అండ్ ఇక్కడ మేము తీసుకున్న వెయిట్ లిఫ్టర్ కూడా నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అది కూడా మీరు కావాలంటే రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు నాకు సెకండ్ ట్రాలీ ఏంటంటే మీడియం సైజ్డ్ ట్రాలీ అనమాట. నాకు ఈ 3 ట్రాలీస్ కూడా లార్జ్, మీడియం అండ్ స్మాల్ అలా వచ్చినియి. ఇప్పుడు మీడియం సైజ్డ్ ట్రాలీలో నేను తన క్లోత్స్ అన్నీ పెట్టడానికి చూస్తున్నాననమాట. నేనిక్కడ వాక్యూమ్ ఫిల్లింగ్ బ్యాగ్స్ తీసుకున్నాను. ఈ బ్యాగ్స్ యూసేజ్ గూడా నేను జెప్తాను. ఈ బ్యాగ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు. ఈ కవర్‌లో ఇట్లా బట్టలన్నీ పెట్టేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పంపింగ్ చేసుకుంటే లోపలున్న ఎయిర్ మొత్తం బయటకి పోతుంది. అండ్ చాలా కంప్రెస్డ్‌గా అయిపోతుంది. ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 12-15 వరకు పెట్టానండి బట్టలు. అయన్నీ ఇట్లా బ్యాగ్‌లో పెట్టేసాను. చూసారా? నాకింకా బోలెడు స్పేస్ మిగిలింది ఇక్కడ. ఈ రకంగా యూజ్ అవుతది. సో, ఈ వాక్యూమ్ బ్యాగ్స్ కూడా ట్రావెల్ చేసేవాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇదైతే మీకు కంపల్సరీ హెల్ప్ అవుతుంది. అండ్ క్లోత్స్ అయ్యి చిన్న ఫోల్డింగ్స్ ఎట్లా చేసుకోవాలి, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా అనేది కూడా నేను వీడియో చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చూసేసేయండి ఒకసారి. మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. ఆహ్, బ్యాగ్‌లో పెట్టిన తర్వాత ఇట్లా వాక్యూమ్ ఫిల్ చేసుకోండి. అండ్ ఈ 9 పీస్ సెట్ బ్యాగ్‌లో ఇదొక బ్యాగ్ అండి. ఇందులో నేనేంటంటే ఫార్మల్ షూస్, 12 పెయిర్స్ ఆఫ్ సాక్సెస్ పెట్టేసుకున్నాను. ఇది పెట్టేసుకొని ఇది అక్కడ ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇంకొక వైపుకి. ఆ తర్వాత ఇంక నాకు ఏమేమి మిగిలినయి టర్కీ టవల్స్, బ్లాంకెట్స్ కొన్నయితే ఫస్ట్ ట్రాలీలో పెట్టాను కదా! మిగిలిన బ్లాంకెట్స్, టర్కీ టవల్స్ ఇక్కడ పెడుతున్నాను. లైక్ అరౌండ్ నేను 4 బ్లాంకెట్ సెట్స్, 4 టవల్స్ పెడుతున్నాను. అందులో 2 టర్కీ టవల్స్, 2 బాంబే డైయింగ్ టవల్స్. అయి కూడా ఇట్లా వాక్యూమ్ ఫిల్లింగ్ బ్యాగ్‌లో పెట్టేసుకొని పంపించేసుకున్నాను. సో దట్ ఇవి కూడా నాకు కంప్రెస్డ్‌గా దగ్గరకొచ్చేసినియి. బావున్నాయి. యూజ్‌ఫుల్ అనిపించినియి. అండ్ ఫైనల్లీ ఇది మెడికల్ కిట్ అండి. ఎవరెవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఫారెన్ కంట్రీస్‌కి మస్ట్ అండ్ షుడ్‌గా చేయాల్సిన పనేంటంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని, మీకు జనరల్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత హెడేక్, స్టొమక్ ఏక్, ఫుడ్ పాయిజన్, తర్వాత బాడీ ఏక్స్, కోల్డ్, కాఫ్, ఇలాంటి అంటే ఏదొచ్చినా కానీ దాని రిలేటెడ్ మీరు మెడిసిన్స్ రాయించుకొని ఇట్లా సో, ఫైనల్లీ 3 ట్రాలీస్ నేనెలా ఆర్గనైజ్ చేసుకున్నానో నెక్స్ట్ వ్లాగ్‌లో పోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ మాకక్కడ చిన్న ప్రాబ్లమ్ అయింది. మొత్తం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత వెయిట్ ఇష్యూ వచ్చింది. సో, వెయిట్ ఎక్సీడ్ అవ్వడంతో మేము మళ్ళీ అందులో నుంచి కొన్ని రిమూవ్ చేశాను. అన్నీ పంపించాను. బట్ కొన్ని రిమూవ్ చేశాను. సో, ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ 9 పీస్ సెట్ బ్యాగ్‌లో ఏమేమి అరేంజ్ చేసుకొని పెట్టుకున్నానో అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఫారెన్ ట్రావెల్ చేసేవాళ్ళు మ్యాండేటరీగా మిస్ చేయకుండా తీసుకోవాల్సిన ఐటెమ్స్ ఏంటి, ఐదర్ హెల్త్ రిలేటెడ్ కానీ, లేకపోతే ఫుడ్ రిలేటెడ్ కానీ, షాపింగ్ రిలేటెడ్ కానీ ఆ ఐడియాస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలానే
మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఫారెన్ ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే డెఫినెట్‌గా వాళ్ళకైతే షేర్ చేయండి. ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో స్టే ట్యూన్డ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.